ఇక 2-3 డేస్ నుంచి అయితే ఒక్కటే వెంబడి పడుతున్నారు పిల్లలు. ఇంట్లో వాళ్ళు కలాకండ్ బయటికించి కొనుక్కొస్తావా లేదా ఇంట్లో ప్రిపేర్ చేస్తావా అని చెప్పారు. లేదు ఇట్లయితే కాదులే, ఇంకా బయటికించి అయితే తేనీకే నాకు అస్సలు టైం కుదరట్లేదు అనేసి ఇంకా ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను. ఇంకా రేపు మార్నింగ్ అయితే పొద్దున్న లేచి లీటర్ పాలైతే తీసుకోండి అని చెప్పాను. ఇంకా లీటర్ పాలైతే తీసుకున్నారు. ఇంకా లీటర్ పాలని మొత్తము ఇగో ఈ విధంగా మరగనిస్తే లీటర్కి పావు లీటర్ పాలు అయ్యింది. ఇంకా పావు లీటర్ పాలు అయిన తర్వాత దీంట్లో నేనైతే లెమన్ అయితే పిండేసుకున్నాను. మీరు కావాలంటే లెమన్ పిండేసుకోండి, లేదంటే నిమ్ముప్పు ఉంటుంది కదా, నిమ్ముప్పు అయినా వేసుకోండి. ఇలా వేసుకొని ఇలా బాగా కలుపుతుండాలన్నమాట. ఈ వాటర్ మొత్తం పొయ్యే వరకు బాగా కలుపుతుండాలి. అసలు ఈరోజైతే కలాకండ్ చేశాను, ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది. ఇంకా బయట అసలు తినాల్సిన అవసరం లేదు. బయట పాల పౌడర్తో చేస్తారా దేంతో చేస్తారో తెలీదు, కానీ నాకైతే ఫస్ట్ టైం ఇంట్లో ట్రై చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇంకా దీంట్లో అయితే నేను నెయ్యి అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా ఇలా దగ్గర పడినప్పుడు కలుపుతుండాలి, అంటే కింద మాడిపోయింది అనుకో ఇంకా ఇంట్లో వాళ్ళతో చివాట్లు బాగుంటాయి అన్నమాట. ఇంకా అప్పుడే అక్కడనే పక్కనే ఉండేసి ఇంకా నేనైతే కలుపుతూ ఉన్నాను. బాగా దగ్గర పడ్డ తర్వాత మన స్వీట్కి తగ్గంత షుగర్ అయితే వేసుకోండి. షుగర్ కావాలంటే షుగర్ వేసుకోండి, బెల్లం కావాలంటే బెల్లం వేసుకోండి, లేదు కొద్దిగంత బెల్లము కొద్దిగంత చక్కెర వేసుకుంటామంటే రెండు కలిపి వేసేసుకోండి. మీకు ఎలా కావాలంటే అలా వేసుకోండి. ఇంకా లెమను చక్కెర వేయగానే చూడండి కలర్ అయితే చాలా చేంజ్ అయిపోయింది, మనకు బ్రౌన్ కలర్ వచ్చేసి మొత్తం దగ్గర పడిపోయింది. ఇంకొక టిఫిన్లో అయితే నేనైతే మంచిగా నెయ్యి అయితే పూసుకున్నాను. నెయ్యి పూసేసుకొని ఇంకా అది మొత్తం దగ్గర అయింది కదా, ఇంకా మిశ్రమం మొత్తం అయితే ఇంకా దీంట్లో వేస్తున్నాను. లీటర్ పాలకేమో పావు కిలో కలాకండ్ అయితే వచ్చింది. ఇలా ఈ విధంగా ఇంకా ఇది 2 అవర్స్ పక్కన పెట్టేసుకొని ఇంకా కట్ చేసుకొని తినడమే అన్నమాట. నెయ్యి చూడండి పైన ఎంత మంచిగా తేలాడుతుందో, టేస్ట్ అయితే సూపర్ అనమాట, వేరే లెవెల్ అనమాట. కానీ కొద్దిగా ఓపికతో చేసుకోవాలి. మళ్ళీ నా వీడియో ఎలా అనిపించింది ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్.